బ్రదర్ చెప్పండి, ఎందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తారు, ఎందుకు ముట్టడి కార్యక్రమం చేయాలి? ఈరోజు ప్రజలు ఓడించినా కానీ సిగ్గు లేకుండా రవనీత్ బిట్టు అనే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి బీజేపీలోకి పోయి కేంద్ర మంత్రి అయిండు. రాహుల్ గాంధీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి తరిమి కొడతామని చెప్పేసి. రైట్, ఇది ఓవరాల్గా ఇక్కడ ప్రస్తుతం మనము బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మహిళా కార్యకర్తలు, అలాగే యూత్ కాంగ్రెస్ అంతా కూడా బీజేపీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దిష్టి బొమ్మలు తగలబెట్టారు. కారణం ఏంటంటే రాహుల్ గాంధీకి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన తన్వీర్ సింగ్ని వ్యాఖ్యలకు మోదీ సారీ చెప్పాలనే నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించి మహిళా నేతలు కావచ్చు అందరూ కూడా ఈ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ ఏదైతే పోలీస్ వాహన అరెస్టులు కూడా జరుగుతున్నాయి. మహిళా నేతల్ని పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలు తయారు చేయడము, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలు చేస్తున్నారు. ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చిన మహిళా నేతల్ని అరెస్టు చేస్తున్న పోలీసులను మనం చూడొచ్చు. ఇక్కడంతా కూడా పరిస్థితి బీజేపీ ఏదైతే ముఖ్య అధికారిక కార్యాలయం ఉందో ఇక్కడ బీజేపీ స్టేట్ ఆఫీస్ని ముట్టడికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూడొచ్చు మనం ఇక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ సంబంధించి మహిళా నేతల్ని అరెస్ట్ చేశారు. బీజేపీకి సంబంధించి మోడీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలని చెప్పేసి అని కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్ట్ చేసిన నేపథ్యం చూస్తున్నాం మనం. ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ దగ్గర ఈ ఉద్రిక్త పరిస్థితి ఉంది. రైట్, మనతో పాటు కాంగ్రెస్ సంబంధించి మహిళా నేతలు ఉన్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడి కోసం వీళ్ళు వచ్చారు. అసలు ఏంటి రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు ఏంటి, మీరు ఎటువంటి డిమాండ్లు కోరుతూ ఉన్నారు ఒకసారి అడుగుదాం. మేడం చెప్పండి, ఎటువంటి డిమాండ్లు మీరు కోరుతూ ఉన్నారు? ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీ నాన్నమ్మని చంపినట్టు నిన్ను కూడా చంపేస్తామని బహిరంగంగా ప్రకటనిస్తున్నారు. మోడీ గారి ప్రభుత్వ పాలన ఇదేనా అని ప్రశ్నిస్తున్నాము. ఇదేనా మోడీ గారి ప్రజాపాలన? ఇదేనా మనము జై శ్రీరామ్ అంటూ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఇదేనా ప్రజల పట్ల మరియు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారి పట్ల ఇదేనా మోడీది ప్రభావం? చూడండి ఎలా ఉందో. వారి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఎలాంటి నోటికోసం అలా మాట్లాడుతున్నారు. అయినా వీళ్ళు స్పందించడం లేదు. మోడీ గారు ఈరోజు ప్రాణాల రక్షణ లేకుండా ప్రాణభయంతో మేము బయట తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అయినా మా రాహుల్ గాంధీ గారు దేనికి భయపడరండి. వాళ్ళ కుటుంబమే త్యాగాల కుటుంబము. ప్రాణాలను అర్పించి మరి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ బెదిరింపులకి ఏం రాహుల్ గాంధీ గారు బెదిరిపోరు. మేము ఈరోజు ధర్వీందర్ సింగ్ మార్వా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో, పబ్లిక్గా రాహుల్ గాంధీ గారిని చంపేశామని బెదిరించారో దాన్ని ఖండిస్తూ మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో మా మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఇక్కడ వచ్చి ధర్నా చేశాము. బీజేపీ ఆఫీస్ని ముట్టడించాము. మా రాష్ట్ర అధ్యక్షురాలని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అన్యాయంగా. ఇదేనా ఇది మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మోడీ ప్రజాపాలన ఇదేనా? ఇందుకైనా ఈ మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ మూడోసారి తీసుకొచ్చుకుంది. ప్రజల సమస్యలను వదిలేసి మహిళల పైన లైంగిక వేధిస్తున్నారు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు. ఇవన్నీ కూడా వాళ్ళని చూసుకోకుండా, వాళ్ళని కస్టడీలోకి తీసుకోకుండా, వాళ్ళని బహిరంగ వదిలేసి ఊరు మీద ఆంబోతులను వదిలేసినట్టు వదిలేశాడు. వాళ్ళు అధికార పిచ్చితో నోటికి ఎంత వస్తాయంట మరీ ప్రజాపాలన చేయకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు మా కాంగ్రెస్ రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేమందరం ఖండిస్తున్నాం. మార్వా ఈ ధర్వేందర్ సింగ్ మార్వా వెంటనే క్షమాపణ చెప్పాలి. అలాగే ఒకరు నాలికని కోసి తీసుకొస్తే 11 లక్షలు ఇస్తామని చెప్పారు. అలాగే రాహుల్ గాంధీ గారిని టెర్రరిస్ట్ అంటున్నారు. వీళ్ళందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలి బహిరంగంగా, అది కూడా అని మేము మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు ఏదైతే కాంగ్రెస్ మహిళా నేతలు ఉన్నారో బీజేపీ ముట్టడి కార్యక్రమానికి వచ్చారు, అలాగే దిష్టి బొమ్మ దహనం చేయడానికి వచ్చారు. అసలు ఏమైందంటే కారణం ఏంటి, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, మీ డిమాండ్లు ఏమున్నాయి? ప్రస్తుతం ఈ నిరసనలు ఈ రోజుతోనే ఆగిపోతాయా, కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది? లేదండి, ఈ రోజుతో ఆగిపోయేది ఏం లేదు. మా నిరసన మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని ఏంటంటే చెవులు మూసుకొని ఉందా? ఇవాళ అమిత్ షా కూడా మోదీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవాళ ఎవరైతే తన్వీర్ సింగ్ మహావీర్ ఉన్నాడో అతను నోటికి ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే మీ నానమ్మని ఎలా చేశారో, మీ నాన్నగారిని ఎలా చేశారో ఆ విధంగా చేస్తామని చెప్పేసి ఇవాళ నానా రకాల మాటలు అంటూ 11 లక్షలు ఏదో ఇప్పించి ఏదో చేపిద్దామని ఇవన్నీ కూడా మాట్లాడొద్దు. మాట్లాడే ముందు నోరు జారే ముందు
జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట జారాలి అనే విధంగా మా రాహుల్ గాంధీ కాబోయేటటువంటి రోజుల్లో కంపల్సరీగా పిఎం అయ్యేటటువంటి ఉన్నాయి. దగ్గరలో ఉన్నాము. కాకపోతే ఏంటంటే కూటమి కుమ్మక్కయ్యి ఇవాళ వాళ్ళు మళ్ళీ థర్డ్ టైం గవర్నమెంట్లోకి వచ్చినంత మాత్రాన ఇవాళ జరుగుతున్నటువంటి హరాచకాలని ఏవి కూడా చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రము తస్మా మేము ఊరుకోము. మహిళా కాంగ్రెస్ తరఫున మేము ప్రతిరోజు ఇక్కడ ధర్నా చేస్తాము. క్షమాపణ చెప్పే వరకు రాహుల్ గాంధీకి ఖచ్చితంగా మోదీ గవర్నమెంట్, మోదీ కానీ అమిత్ షా కానీ తన్వీర్ సింగ్తో ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పించాలి. నోరు జారే చెప్పించే వరకు కూడా మేము ఊరుకోము. ఇదే విధంగా ఇక్కడే ధర్నా చేస్తాము. ఉన్నారు కదండి మళ్ళీ మళ్ళీ మేము ఊరుకున్నా కూడా మళ్ళీ అంటారు. నాలుగు ఎలా తగ్గొస్తారండి? రమ్మనండి, మా అమ్మని తొక్కుకొని వెళ్ళి నాలుగు తగ్గవమేను. మేము ఎంతవరకు రాహుల్ గాంధీ గారు చాలా డీసెంట్ పర్సన్ కాబట్టే అన్ని విధాలుగా పప్పు అన్న కూడా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు పప్పు ఎవరయ్యారు? మోడీ గారు అయ్యారు. అయినా కూడా వాళ్ళకి ఇచ్చిన నెంబర్స్ అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. రాహుల్ గాంధీ గారు ఎంత డీసెంట్గా ఉన్నా ఆయన ప్రతి ఒక్క నాయకుడు టార్గెట్ చేసి మాట్లాడడం అది ఊరుకోరు. కాంగ్రెస్ మొత్తము ఎదురు తిరుగుతుంది. ఇక్కడే కాదు, సెంట్రల్ మొత్తము బుద్ధి చెప్తారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి చూడండి ఏ నెంబర్స్ వస్తాయో మీకే తెలుస్తాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఇది పెద్ద ఎత్తున ఇండియా మొత్తము, ఇండియా కూటమి మొత్తము రివర్స్ అవుతుందండి. అట్లా ఊరుకునే పనేమి లేదు. మేము ఊరుకున్న కొద్దిగా ఇంకా రెచ్చిపోతున్నారు. అంటే ఒక మనిషిని వీళ్ళు చంపేస్తారా? ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ని అలా నానమ్మని చంపినట్టు అంటే చంపించే ప్లాన్లో ఉన్నారా? మాకు అదే ఆందోళనగా ఉంది. అందుకనే మేము ఈ ధర్నాలు యూత్ కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ అందరూ బయటకు వచ్చి పెద్ద ఎత్తున రోజు మేము ధర్నా చేస్తామండి. పూర్తిగా ఇది పరిస్థితి. ఏదైతే మహిళా కార్యకర్తలు కావచ్చు, అలాగే యూత్ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ మహిళా నేతలు కావచ్చు, అందరూ కూడా ఏదైతే రాహుల్ గాంధీ మీద బీజేపీ సంబంధించి తన్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ముట్టడి కార్యక్రమాలు అయితే చేశారు. అలాగే దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆ ప్రయత్నాన్ని విఫలం చేసేలా దాని దిష్టిబొమ్మను తీసిపడేశారు. అయితే మోడీని మాత్రము తీవ్రంగా ఖండిస్తున్నారు యూత్ కాంగ్రెస్ కావచ్చు, అలాగే మహిళా కాంగ్రెస్ నేతలు కావచ్చు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతున్నాయని, అలాగే ఈ నిరసనలు కంటిన్యూ అవుతాయని, ఏదైతే బీజేపీ నుంచి క్షమాపణ రావాలి లేదా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ సంబంధించి ప్రధాన డిమాండ్గా నెరవేరుతుంది. ఏదైతే ఇందిరాగాంధీకి సంబంధించి అలా మహిళను ఇందిరాగాంధీని చంపిన విధంగానే రాహుల్ గాంధీని చంపుతామంటూ చేయడము నిజంగానే కుట్ర చేస్తున్నారే కోణంలో వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మోదీ ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని వారి ప్రధానమైన డిమాండ్. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.